హాయ్ మమ్మ నమస్తే. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే మన హోమ్ టౌన్ గోదావరికి అయితే స్టార్ట్ అయిపోయినాం బోధబండకి వెళ్ళి. మధ్యలో బాలనగర్లో అయితే మన వంశీబాయిని కూడా ఎక్కించుకున్నాం. ఇక మన బుజ్జిగాని కడుపులు ఏం లేదని చెప్పేసి ఫుల్ ట్యాంక్ అయితే నింపేసినాం. ఫుల్ ట్యాంక్ నింపినాక అరగంటకి మన బుజ్జిగాడి అయితే హ్యాండ్ ఇచ్చిండు అనమాట. ఓవర్ హీట్ అయిపోయినాడు, రోడ్డు మీద అయిపోయింది అనమాట. ఇక కొద్దిసేపటికి స్టార్ట్ అయింది కానీ ఇంజన్ సింబల్ అయితే అట్లనే ఉన్నది. అట్లా అని చెప్పి ముంగడేడన్నా ఆవుదామని ఒక టీ షాప్ కూడా అయితే ఆయన ఇక ఒక అరగంట సేపు అయితే అన్నే కూర్చొని ఉన్నాం. మన బుజ్జిగాడు చల్లబడాలి అని చెప్పి చల్లబడ్డాక ఇక స్టార్ట్ అయిపోయినాం. మన రామగుండం అయితే ఇంకా 136 కిలోమీటర్స్ ఉన్నది. మన బుజ్జిగాడు చేసిన పనికి అయితే మనకైతే చీకట్ అయిపోయింది, రోడ్డు మీద అయితే ఎవ్వరు లేడు. ఇక ఫైనల్ గా అయితే మనం మన హోమ్ టౌన్ కి అయితే తెచ్చిపోయినాం. మనం వచ్చాక 9:30 అయిపోయింది. అందుకే మన వాళ్ళందరూ ఆల్రెడీ బతుకమ్మలు పెట్టి బతుకమ్మలు అయితే ఆడుతున్నారు అనమాట. ఇక పొద్దుగాల 3:30 అవుతుందని చెప్పి బతుకమ్మలు తీయాలని చెప్పి అప్పుడు బతుకమ్మలు తీసారు మన వాళ్ళు. ఇక నేను కూడా మన బతుకమ్మని తీసుకెళ్లి ట్రాలీలో అయితే ఎక్కించి గంగకాడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. బతుకమ్మలు చూడండి మా ఎంత కలర్ఫుల్ ఉన్నాయో. ఇక మనమైతే గంగా బ్రిడ్జ్ మీదకి వచ్చినాం. అసలు ప్రతిసారి అయితే మనం గంగా బ్రిడ్జ్ కిందికి వెళ్ళేస్తాం, కానీ ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నదని చెప్పి పోలీసు వాళ్ళు అటు ఓనిత్తలేదు. అందుకే మనం బ్రిడ్జ్ మీదకి వెళ్ళేద్దామని బ్రిడ్జ్ మీదకి వచ్చినాం. ఇక మనమైతే అన్ని బతుకమ్మలు అయితే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వేసి మనమైతే మంచిగా ఫన్ ఎంజాయ్ చేసుకుంటే రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట. ఇక ఇంటికి రాగానే సత్తుల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సత్తులన్నీ బుక్ చేసి ఇక డీజే బాక్స్ లన్నీ ట్రాలీలో ఎక్కించేసి బతుకమ్మ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.